గౌరవనీయులు జేకే పరమేశ్వర్ గారికి, అరుణ్ కుమార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ పుస్తకం రాస్తున్న క్రమంలో అరుణ్ కుమార్ గారు, నేను, విజయ్ కుమార్ గారు చాలాసార్లు మాట్లాడుతున్నాం. దీంట్లో ఎక్కువ భాగం సాక్షిలో ఆంధ్రప్రదేశ్ విషయంలో సీరియల్గా వేశాం. అరుణ్ కుమార్ గారి ఆవేదనకి ఇది అక్షరరూపం. ఒక సిన్సియర్ పాలిటీషియన్ ఒక సందిగ్ధ సందర్భంలో ఎట్లా మదనపడతారో, ఎంత మనస్తాపానికి గురవుతారో, ఎంత ధర్మాగ్రహం ప్రదర్శిస్తారో అదంతా ఈ పుస్తకంలో వ్యక్తమవుతుంది. మనం ఎవరిని నిందించాలి, ఇదంతా గత జిల్లా సేతుబంధనం. ఎవరినైనా నిందించాలంటే రాజకీయ నాయకులు నిందించాలి. నెహ్రూ దగ్గర నుంచి, సంజీవ్ దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు అందరినీ నిందించాలి. మనల్ని నిందించుకోవాలి, పౌర సమాజాన్ని కూడా నిందించుకోవాలి. నిందించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ 56 ఏర్పడిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే గొప్పగానే ఉండేది. సవ్యంగా లేదు కాబట్టి విభజన అనివార్యమైంది. విభజన చేసిన క్రమం కొంతమందికి నచ్చలేదు. విభజన జరగలేదని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. విభజన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ బిల్లు పాస్ కాదని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రముఖుడు అరుణ్ కుమార్ గారు, ఆయన ఇప్పటికి కూడా ఆ బిల్లు పాస్ కాలేదని అంటారు. అది ఈ పుస్తకం ఇతివృత్తం. ఎప్పుడైతే సంజీవ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పెట్టుకోవడానికి నిరాకరించారు, అప్పుడే నెహ్రూ గారు ఫోన్ చేసి మిస్టర్ రెడ్డి షుడ్ అపాయింట్ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుంటే పరిస్థితి వేరే రకంగా ఉండదేమో. అంటే ఈ చేసుకున్న ఒప్పందాలు అమలు జరుగుతున్నాయా లేదని చూసే వ్యవస్థ కేంద్రాల్లో లేదు. ప్రధానమంత్రులు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు చేశారు. అది జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చింతించి వగించిన ఏమి ఫలం ఉన్నట్టు నేను చేయలేము, కానీ సమీక్షించుకోవచ్చు. కనీసం పౌర సమాజం పాత్ర ఏమిటో గుర్తించి ఆ పాత్ర నిర్వహించడానికి అవసరమైన ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేసుకుంటాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.